అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారి పాదయాత్ర సుమారుగా 226 రోజుల పాటు జరిగింది. ఈ పాదయాత్రలో లోకేష్ గారు 3126 కిలోమీటర్ల వరకు తిరిగారు. దాదాపుగా ఓవరాల్గా అంటే ఈ పాదయాత్ర జరిగిన మొత్తం మీద ఆయన నేరుగా ప్రత్యక్షంగా మాట్లాడిన వ్యక్తులు దాదాపుగా 25,000 మంది ఉంటారు. 25,000 మందితో ఆయన ప్రతిరోజు కూడా మాట్లాడారు. డైరెక్ట్గా నేరుగా మాట్లాడారు. అలాగే ఇండైరెక్ట్గా కావచ్చు, ఆయన కలిసిన వాళ్ళు కావచ్చు, ఆయన కరచాలనం చేసిన వాళ్ళు, అభివాదం చేసిన వాళ్ళు, ఆయన మీటింగులకు వచ్చిన వాళ్ళు, ఓవరాల్గా తీసుకుంటే ఈ సంఖ్య దాదాపుగా 1,80,00,000 ఉంటుందని ఒక అంచనా. అంటే ఆయన పాదయాత్ర దాదాపుగా 1,80,00,000 మంది మీద ప్రభావం చూపించింది. ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 5 కోట్లకు పైగా ఉంటే 1,80,00,000 మంది నారా లోకేష్ గారు తన పాదయాత్ర ద్వారా కలుసుకున్నారు. సో మరి ఈ ప్రభావం ఎంత ఉంటుంది, నారా లోకేష్ గారు ఎంత మేరకు ఎఫెక్ట్ చూపించారు? రేపు ముగింపు సభ జరగబోతోంది. ఈ సభ తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేలాగా ప్లాన్ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ యువ గర్జన, బీసీ గర్జన అనే సభలు నిర్వహించారు. అలాగే చంద్రబాబు గారు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ముగింపు సభ కూడా వైజాగ్లో చాలా గ్రాండ్గా నిర్వహించారు. అలాగే ఒంగోలులో మహానాడు, రాజమండ్రిలో మహానాడు సభలు కూడా గ్రాండ్గా నిర్వహించారు. ఈ మీటింగులకు దాదాపుగా 3 లక్షలకు పైగా జనం హాజరయ్యారు. అప్పట్లో నిర్వహించిన యువగర్జనకైతే ఎన్టీఆర్ గారు హాజరయ్యారు. దానికి దాదాపుగా 7 లక్షల మందికి పైగా జనం, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారని అంచనా. సో ఈ మీటింగ్కి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగింపు సభకి కూడా 6 లక్షల మంది వస్తారని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. 6 లక్షల మంది కాదు, 4 లక్షల మంది వచ్చినా, 3 లక్షల మంది వచ్చినా సక్సెస్ అయినట్టే. ఈ టైంలో నారా లోకేష్ గారికి పాదయాత్ర ఆల్రెడీ జనం చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గత 226 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఆయన ప్రజలకు కనిపించారు. కాబట్టి ప్రత్యేకంగా లోకేష్ గారి పాదయాత్ర ముగింపునకు రావాల్సిన అవసరం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏముంది, మా నియోజకవర్గం మీదుగానే పాదయాత్ర జరిగింది కదా, ఏముంది, మేము ఆల్రెడీ కలిసాం కదా, చూసాం కదా అనుకుంటారు. సో ఇప్పుడు ఈ ముగింపు సభ పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతుండడం, వస్తుండడం, చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వంటి ప్రముఖులతో పాటు జనసేన, టీడీపీ నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉండటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. సో లోకేష్ గారి పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల మీద ఏమాత్రం ప్రభావం చూపింది, ఈ పాదయాత్ర ద్వారా తను ఏం నేర్చుకున్నారు? నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను, ఏం శోధించారు, ఏం సాధించారు, ఏం ఛేదించారు అని. సో ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆవిష్కరించబోతున్నారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు తర్వాత జరగబోతున్న అతి భారీ బహిరంగ సభ కాబట్టి ఈ సభలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయబోయే కామెంట్స్ కూడా ప్రభావం చూపబోతున్నాయి. సో లోకేష్ గారు తన రాజకీయ జీవితం మేబీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో, డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి ఒక 9 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్సీ అయ్యి, మంత్రి అయ్యి, ఇదంతా చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయి దాదాపుగా ఒక 9 సంవత్సరాలు. సో ఆయన రాజకీయ జీవితంలో మేబీ ఇప్పుడు ఆయనకు 40 ఏళ్ళు పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఒకవేళ పార్టీ ఓడిపోతే, అధికారంలోకి రాకపోతే మళ్ళీ 2029 ఎన్నికలకు ముందు కూడా ఖచ్చితంగా పాదయాత్ర చేయాలి. అప్పుడు ఆయన లీడ్ రోల్ కాబట్టి ఇప్పుడు పార్టీ ఓడిపోయే పరిస్థితులు లేవులే. సో ఒకవేళ పార్టీ గెలిస్తే లోకేష్ గారి పాదయాత్ర గెలిచింది అనే క్రెడిట్ కొంత ఉంటుంది. టీడీపీ జనసేన పొత్తు కావచ్చు, కార్యకర్తల కష్టం కావచ్చు, వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్క పాలలో ఎవరి భాగం వాళ్ళు పోషించగా లోకేష్ గారి యువగలం పాదయాత్ర టీడీపీ కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చింది అనే పేరు ఉంటుంది. అంటే టీడీపీ జనసేన కలిపి ఒక 120 130 సీట్లు గెలుచుకుంటే లోకేష్ గారి పాదయాత్రకు ప్లస్ మార్కులు పడతాయి. లోకేష్ గారి పాదయాత్రను కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుంటారు. ఈ గెలుపులో కొంత భాగం లోకేష్ గారికి ఇస్తారు. ఎస్, ఇవ్వాలి కూడా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇదిగో లోకేష్ గారి పాదయాత్ర మైనస్ అయింది, అందుకే గెలవలేదు అనే అపవాదు కూడా ఎదుర్కోవాలి. కాబట్టి యాజోన్నావు ఇప్పుడు ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఒకటి మాత్రం నిజం, లోకేష్ గారు పాదయాత్రకు ముందు లోకేష్ గారు వేరు, పాదయాత్ర ప్రారంభించిన తర్వాత లోకేష్ గారు వేరు. ఆయనలో ఉన్న మాస్ యాంగిల్ కావచ్చు, ఆయనలో ఉన్న లీడర్షిప్ కావచ్చు, ఆయనలో ఉన్న మొండితనం కావచ్చు, ఆయనలో ఉన్న కరుడు కట్టిన
వైసీపీ వ్యతిరేకి కావచ్చు, ఆయన పట్ల ఉన్న రాష్ట్రం పట్ల ఉన్న బాధ్యత కానీ, ఆయనలో ఉన్న సబ్జెక్టు, విషయ పరిజ్ఞానం, స్పాంటేనియస్ ఇవన్నీ కూడా పాదయాత్ర ద్వారా బయటపడ్డాయి. వివిధ వర్గాల సమస్యలు తెలుసుకోవడం, దానికి తగ్గట్టు పరిష్కార మార్గాలు సూచించడం, ఇవన్నీ కూడా లోకేష్ గారిలో కొంతమేరకు పరిణితి చూపించాయి. సో వీటన్నింటికి ముగింపు ఈ పాదయాత్ర. అందుకే ఈ పాదయాత్ర ముగింపు సభకు కూడా పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇంత 6 లక్షల మంది వస్తున్నారని చెప్తున్నారు. మేబీ ఎలా జరుగుద్ది ఏంటనేది మనం ఆ మీటింగ్కి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు పోస్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.